అందరికీ నమస్కారము. నా పేరు భారతి. ఎస్ఏ చంద్రశేఖర్ కూతుర్ని. వాళ్ళ భూమి మా నాయన లేరు. ఇప్పుడు 4 సంవత్సరాలుగా నష్టపరిహారం జరుగుతూనే ఉంది. మాకు ఏనుగులు ఏం చూసి అరకట్టే పని లేదు. లైన్లో వదులుతామంటారు కానీ లైన్లో వదిలిందిలే ఏమీ లేదు. ప్రాణాలతో గొడ్డు గోదామంటే బియ్యం పెట్టుకోకూడదు, ఫీడ్ పెట్టుకోకూడదు అంటే ఏడ పెట్టుకునేది మేము? మా భూమిలో మేము పెట్టుకోకుండా ఏడ పెట్టుకునేది? ఏం తినేది? ఏమన్నా క్యాబ్ తీసుకుంటాడారా, శారీ తీసుకుంటాడారా? లైన్ వదిలిండామంటారు కానీ లచ్చులు పెట్టిండామంటారు కానీ ఏమి ప్రయోజనమే లేదు. ఊరికి అబ్బల్లా ఆడాడా కూర్చోంటారు. రొడ్లుగా మందలుగా తెస్తారు, తోలేస్తారు. వాళ్ళ పాటుకు వాళ్ళు సైగ్గా ఉండిపోతారు. అక్కడి నుండి తోలుకొని వచ్చిన వాళ్ళు ఇటుకు వచ్చే కొద్దిగా నోరులు పడిపోతాయా? తోలరు. గుంపులుగా వచ్చేసి అట్లు చేసేది బాణాలు ఇట్లు చేసి ఎత్తుకొచ్చి వదిలేసిపోతా ఉంటారు. ఇప్పుడు 4 సార్లుగా కొట్టిండేది. అంతమంది నష్టపరిహారం ఎవరు కట్టిస్తారా? మేము కూలి చేసుకునే వాళ్ళు బీటుకు కావులు కూర్చోండాం. సేద్యాలు కూడా చేయకుండా గొడ్డ గోదను పెట్టుకొని పట్ట పోసుకుంటా ఉన్నాను. మాకు ఎవరు కూడా మా నాయన కూడా చనిపోయా. ఎవరు చూస్తారు? ఇప్పుడు నష్టపరిహారం కట్టేయండా, లైన్లు అరకట్టండా, గొడ్డు గోదను అడవిలోకి తోలుతారు, తోలనీయకుండా చేయండా. అంతే. ఇంకేం చెప్పేది? మేము నష్టపోయేది మేము పోతా ఉంటాము. లైన్లు వదిలేదు, కరెంట్ వదిలేదు, జీతాలు తీసుకుంటారు. లైన్ ఉండదు అని అంటారు కానీ లైన్లకి కరెంట్ వదలలేదు. ఎంతమందికి చెప్పేది? మేము ప్రాణాలు చేతుల్లో పెట్టుకొని ఉండాలంటే అవుతుందా? ఇంటికి పోతాము. ఏడా ఉండాలంటే గొడ్డు గోదను కట్టేసిపోయినా ప్రాణాలతో ఉండేకలే. ముస్లిం మొత్తం పెట్టుకుంటే ఏడవుతుంది ఉండేక. ఇది 4వ సంవత్సరం 4 సార్లు కొట్టిండేది. ఎవరు కట్టిస్తానో మాకేం డబ్బు వద్దు, మాకు సీట్లు కాసి కట్టించేయండి, ఇల్లు కట్టించేయండి అనే చెప్తా ఉన్నాం. మేము కట్టిస్తామంటారు, కట్టించేదిలే ఏమీలే. మళ్ళా రాత్రి కూడా వచ్చింది. 4 సంవత్సరాలుగా తోసింది కాకుండా రాత్రి వచ్చింది ఒంటరి వేనుగో. మాకంతా నష్టం. ముందుకు 40 మూటలు వడ్లు ఎత్తేసింది. ఇప్పుడు ఏదో కొంచెం ఫీడు బియ్యం పెట్టుకుంటే అవి ఎత్తేసేసింది. అవి సీట్లు కొట్టేసింది. మాకు ప్రభుత్వం ఆదుకోండి. మేమేమి లేని వాళ్ళము. మేము ఇదిగా ఉన్నాం, కష్టపడుకుంటే పట్టపోసుకుంటాం, లేకుంటే లేదు. ఇప్పుడు వడ్లు 40 మూటలు బియ్యము, జొన్నలు, మొక్కజొన్నలు చల్లేదానికి పెట్టుకుంటే అన్నీ ఎత్తిపోసేసింది, కొట్టేసింది. ఇప్పుడు మళ్ళీ రాత్రి వచ్చింది ఒంటరి వేనుగో. ప్రాణాలతో భయంలో ఉండాలి తావా. ఎట్లా బతికేది మేము? మాకు ఇల్లు కట్టించేయండి, మాకు డబ్బులే వద్దు, ఏమి వద్దు, మాకు కట్టించేయండి, మాకు సీట్లు తెచ్చేసి ఇచ్చేయండి చాలు. ప్రభుత్వంకి మేము అదే మరీ కోరుకుంటా ఉన్నాం.